తూర్పు నియోజకవర్గంలోని 9వ డివిజన్ పరిధిలో గల 116 చౌకధర దుకాణం వద్ద మోందా తుఫాన్ బాధితులకి నిత్యావసర సరుకులు అందజేయడం జరిగింది. కార్యక్రమంలో ఎమ్మెల్యే నజీర్ అహ్మద్, మేయర్ కోవెలముడి రవీంద్ర, డిప్యూటీ మేయర్ షేక్ సజీలా, స్థానిక కార్పొరేటర్ చిస్టి పాల్గొన్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. మోందా తుఫాన్ బాధితులకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఒక్కొక్కరికి 25 కేజీల బియ్యం, ఒక్కొక్క కేజీ చొప్పున నూనె, పంచదార, ఉల్లిపాయలు, బంగాళదుంపలు, కందిపప్పు అందజేశామని తెలిపారు. సింగిల్ గా ఉన్న వారికి ₹1000, అదే కుటుంబంగా ఉన్న వారికి ₹3000 ఆర్థిక సహాయం అందజేశామని చెప్పారు. మొంద తుఫాన్ ప్రభావానికి ఎక్కడ ఆస్తి నష్టం జరగకుండా, ప్రాణ నష్టం జరగకుండా విధులు నిర్వహించిన నగర మేయర్, కమిషనర్, జీఎంసీ అధికారులు, సిబ్బందికి ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. తెలిసిన విషయమే, గత 2 రోజులుగా మోంతా తుఫాను ద్వారా చాలా మంది ఇబ్బంది పడ్డారు రాష్ట్ర వ్యాప్తంగా. దానిలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి గుంటూరు కలెక్టర్ గారికి, అన్సారీ గారికి ఆదేశాల మేరకు గుంటూరు కమిషనర్ గారు ఇక్కడ 24 సెంటర్లు ఓపెన్ చేశారు. ఈ యొక్క లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి సుమారు 2222 మందిని ఈ యొక్క శిబిరాల్లో చేర్చడం జరిగింది. అట్లాగే దాన్ని 808 కుటుంబాలుగా లిస్టు నమోదు చేసి ఈ రోజున ప్రతి ఒక్కరికి కూడా సుమారు ₹3000 విలువైన కిట్, 25 కేజీల రైసు, ఆయిల్, ఉల్లిపాయల దగ్గర నుంచి బంగాళదుంపల దగ్గర నుంచి నిత్యావసర సరుకులు ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే ₹3000 కూడా క్యాష్ కూడా చాలామందికి ఈ యొక్క పని కోల్పోవడం వలన కూడా వాళ్ళకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సహాయం అందిస్తుంది. కాబట్టి దీనిలో భాగంగా ఇక్కడ పాల్గొన్న తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గారికి, అట్లాగే డిప్యూటీ మేయర్ సజిలా గారికి, వార్డు కార్పొరేటర్ సిస్టి గారికి, గౌరవ కమిషనర్ గారికి, గౌరవ కలెక్టర్ గారికి, అట్లాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులకు అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈరోజు తుఫాను పరిస్థితులు దాటిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బంది పడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా, ఎవరైతే ఇండివిజువల్ ఉన్నటువంటి ఒక్క వ్యక్తికి ₹1000, అలాగే కుటుంబానికి ₹3000 ఆర్థిక సహాయం చేయడంతో పాటు ఈరోజు నిత్యావసర సరుకులు దాదాపు ₹3000 విలువ కలిగినటువంటి కందిపప్పు కానీ, బియ్యం కానీ, అలాగే పంచదార, నూనె, అనేక వస్తువులతో ఈరోజు ఒక ₹3000 విలువ కలిగినటువంటి కిట్టు రాష్ట్ర వ్యాప్తంగా ఈ తుఫాన్ బారిన పడినటువంటి వ్యక్తులకు అందించడం జరుగుతూ ఉంది. ఈరోజు గుంటూరు నగరంలో కూడా పెద్ద ఎత్తున గత 2 రోజుల నుంచి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో 25 చోట్ల రీహాబిలేషన్ సెంటర్లు పెట్టడంతో పాటు దాదాపు 2400 మంది వరకు ఈరోజు ఈ సెంటర్స్లో ఉండడం, అలాగే 800 కుటుంబాలకి ఈరోజు ఈ కార్యక్రమానికి అందించడం జరుగుతూ ఉంది. ముఖ్యమంత్రి గారు ఎంతో ముందు చూపుతో ఎక్కడ కూడా ప్రాణ నష్టం కానీ, ఆస్తి నష్టం కూడా జరగకూడదనేటువంటి ఆలోచనతో తీసుకున్నటువంటి పకడ్బందీ ప్రణాళికలో భాగంగా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఒక తుఫాన్ వచ్చినా కూడా రాష్ట్రంలో ఒక నాయకుడి ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉండడం చాలా గొప్ప విషయం. భగవంతుడికి అన్ని విధాలుగా కృతజ్ఞత తెలుపుతూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఎంతో జాగ్రత్తగా, ప్రణాళికబద్ధంగా ముందుకు తీసుకునేటువంటి నగరపాలక సంస్థ సిబ్బందికి, అలాగే మేయర్ గారికి, అలాగే ప్రజాప్రతినిధులందరికీ, కార్పొరేటర్స్ అందరికీ కూడా మోంతా తుఫాన్ వలన ప్రజలకి ఎలాంటి నష్టం కలగకూడదు అని గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు 27, 28, 29 ప్రతి ఒక్కళ్ళం, ఇటు కలెక్టర్ గారు కానివ్వండి, కమిషనర్ గారు, మేయర్ గారు, ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గారు, యాజ్ ఎ డిప్యూటీ మేయర్గా నేను, అంటే లీడర్ టు క్యాడర్ వరకు ప్రతి ఒక్కరు కూడా ఆన్ ఫీల్డ్లో ఉండి ప్రజలకి ఎలాంటి నష్టం కలగకూడదని ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళకి పునర్వాస కేంద్రాలకు వెళ్ళమని చెప్పాము. వాళ్ళు కూడా చక్కగా మాకు సహకరించారు. ప్రతి ఒక్కరు కూడా ఆ పునర్వాస కేంద్రానికి వెళ్ళటం జరిగింది. అక్కడ ప్రజలకి మౌలిక వసతులు కల్పించడమే కాకుండా ఇటు మెడిసిన్స్ కానివ్వండి, లంచ్, డిన్నర్, భోజనం ప్రతి ఒక్కటి కూడా చక్కగా ఏర్పాటు చేశారు. ప్రజలు కూడా చాలా బాగా సహకరించారు. ఈ యొక్క తుఫాన్ అయిపోయిన తర్వాత కూడా గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పేదరికం లేకుండా ఎలాగైతే ఒక విజన్ 2047 అంటూ ముందుకు వెళ్తున్నారో, ఇప్పుడు అదే సంకల్పంతో ఈరోజు తుఫాన్ వల్ల బాధితులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదు అని ఎంతో చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. ప్రతి ఒక్కరికి కూడా ఇంటికి వెళ్ళేటప్పుడు ₹1000 చొప్పున ఇచ్చి, ముగ్గురుంటే ముగ్గురికి ₹3000 ఇచ్చి, నిత్యావసరాలు అంటే సరుకులు కూడా బియ్యం 25 కేజీలు బియ్యం కానివ్వండి, నూనె కానివ్వండి, చక్కెర, ఇలాంటి బంగాళదుంపలు, ఇలాంటి అనేకమైన నిత్యావసరాలు కూడా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకూడదు అనే